నమస్తే మీడియా మిత్రులకు నమస్తే. నా పేరు నాగ విశ్వనాథ్ జనసేన అనంతపురం నగర కార్యదర్శి. యావత్ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుల్ని ఎంపిక చేయడం అనేది ప్రతి ఒక్క పార్టీ, రేపు పుట్టబోయే ప్రతి పార్టీ గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో నాకు తెలిసి ఇదొక చిరస్థాయిగా ఒక రేపు రాబోయే పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఒక సందేశం లాగా ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుల్ని ఎంపిక చేసే ప్రక్రియ తీరు ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారిని చూసి దాదాపు దేశంలో మేము గొప్ప నాయకులు అని వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక చట్టబద్ధంగా, ఒక ప్రణాళికంగా, ప్రతి ఒక్క ప్రక్రియ స్టెప్ టు స్టెప్ ప్రక్రియలో భాగంగా ఈ ప్రక్రియని నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే, ఈరోజు జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా నా గొంతెత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరుందనే విధంగా నాకు ఈరోజు పొగరొచ్చిందనే రకంగా తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ నవనిర్మాణ సారథుల కమిటీలో నన్ను ఎంపిక చేసి ఈ ప్రక్రియలో నన్ను ఒక అణువై నన్ను ఈ ప్రక్రియలో భాగం చేసినందుకు నా దైవాంశ సంభూతులైన నా జనసేన పార్టీ అధ్యక్షులు, నా రాజకీయ ఆరాధ్య దైవం, నేను నడిచే శివుడుగా కొలిచే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ పవన్ కళ్యాణ్ అంటే ఒక కులం, వర్గం అని దాదాపు గత కొన్ని నెలల నుంచి విమర్శిస్తున్నారు. దానిపైన మీరు ఏం చెప్తారు? ఈరోజు ప్రస్తుతం మనం పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ సరిపోని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు బలిజ కులస్తులు, పవన్ కళ్యాణ్ గారు కాపు కులస్తులు అంటున్నారు. ఈరోజు ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసే విధంగా, నేను ఒక ఓసీ బ్రాహ్మణ్. మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏ స్థాయిలో కూర్చోబెట్టారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు నన్ను నవనిర్మాణ సారథుల కమిటీలో ఒక అబ్జర్వర్ కమిటీగా నన్ను ఎక్కడో ఉన్న అనంతపురంలో ఉన్న నన్ను గుర్తించి ఈ బాధ్యతలు నాకు అప్పగించారు. ఇదే ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. మరీ ముఖ్యంగా మీకు తెలియజేయమంటే, పవన్ కళ్యాణ్ గారికి కులం ఎందుకు మీరు అంటగడతారంటే, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తారంటే, పవన్ కళ్యాణ్ గారిని ధీటుగా మీరు ఎదుర్కోలేరు, మీ చేత కాదు. ఏ రాజకీయ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంగా ఆలోచించే గొప్ప స్థాయి ఆలోచించే స్థాయి లేదు, స్తోమత లేదు. కనుక ఏదో ఒక నింద అపరోహించి పవన్ కళ్యాణ్ గారి మీద చెడు, పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేస్తూ, పవన్ కళ్యాణ్ గారి కుల నింద వేస్తూ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ మీరు పబ్బం గడుపుతారు. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక కులం అని ఎందుకు గుర్తుకొస్తుంది, ఒక వర్గం అని ఎందుకు గుర్తుకొస్తుంది? ఈరోజు ప్రస్తుత సమాజంలో ఎలా ఉందంటే, కమ్మ అంటే తెలుగుదేశం అని, రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ అని, బెల్లమ అంటే కేసీఆర్ అని అనే రకంగా ఈ సమాజ అలా గుర్తింపు చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యామ్నాయ నాయకుడిగా వచ్చారు. కాబట్టి కాపులు అత్యధిక మెజారిటీలో ఉన్నా కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా లేరు. కాబట్టి మీరు ఎక్కడ మమ్మల్ని అందరినీ కాదని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోతారు అనే భావనతో ఉన్నారు. కానీ ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తుంది ఏమంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతని హిందువు. పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఒక భారతదేశపు ముద్దు బిడ్డ. ఇది గుర్తు పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నాను. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారికి కులం అనేది మీరు అంటగడితే మీ నాలుక చీరుస్తా అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను చంద్రమౌళి, అనంతపురం పార్లమెంట్ కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్ముదూరు మండల అధ్యక్షుడిని. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఈ పార్టీలో కొనసాగుతున్నా. అదేవిధంగా పిఆర్పి పార్టీలో కూడా నేను పనిచేశాము. స్థానికలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో కూడా పనిచేసి పార్టీ అభివృద్ధిలో మా వంతు సాయంగా సామాన్య ప్రజలకు
ఒక స్థానం కల్పించేయాలి అనే ఉద్దేశంతో జనసేన పార్టీలో కొనసాగుతున్నాం. అధ్యక్షుల వారి ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా కార్యకర్తలకు నాయకులతో మమేకమవుతూ పార్టీని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లే దానిలో మా వంతు కృషిగా మేము ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ముందుకు కూడా వెళ్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇది మెంబర్షిప్ లీడర్షిప్ అనే ప్రోగ్రామ్ గత 6 రోజుల నుంచి, అది కూడా మీరు ఇన్ఛార్జిగా నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్? ముందుగా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మాలాంటి సామాన్య కార్యకర్తలు ఒక పార్లమెంటు స్థాయిలో ఒక కమిటీ నిర్వహించే సమాచార సేకరణ కమిటీలో మాకు స్థానం కల్పించడం అంటే నిజంగా ఒకలాగా గత జన్మలో అదృష్టం చేసి ఉండాలి. ఎందుకంటే వేరే పార్టీలో ఇలాంటి స్థాయి రావాలంటే, ఇలాంటి కమిటీలో స్థానం కల్పించాలంటే దానికి చాలా విధంగా ప్రోత్సాహాలు కానీ ఇంకొక విధంగా వేరే విధంగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ మెంబర్ టు లీడర్షిప్ అనేది ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఒక నాయకుడిగా ఎదగడానికి ఒక మంచి అవకాశం. అదేవిధంగా వేరే పార్టీలో ఇలాంటి అవకాశాలు ఎవరికి రావన్నమాట. ఓన్లీ జనసేన పార్టీలో మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త ఎటువంటి ప్రలోభాలు లేకుండా వారు స్వయంగా వచ్చేసి గ్రామాధ్యక్షులు కానీ, మండలాధ్యక్షులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, పార్లమెంట్ ఇన్ఛార్జీలు కూడా సామాన్య కార్యకర్తలు వచ్చేసి వాళ్ళ అప్లికేషన్ ఇస్తున్నారంటే ఒకే ఒక ఉదాహరణ ఎవరంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అని నేను చెప్పుకోదలుచుకున్నాను. అంటే మీరు ఒక ఇన్ఛార్జ్ కదా, ఎట్లా అనిపిస్తుందండి? 90% మంది కేసులు లేని వాళ్ళు, అదిగాక సామాన్య ప్రజలు వచ్చి దరఖాస్తు చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి మేము స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్క రైతు వస్తున్నాడు, ప్రతి ఒక్క డ్రైవర్ వస్తున్నాడు, ప్రతి ఒక్క హమాలి కూలీ వస్తున్నాడు, ప్రతి ఒక్క చేనేత కార్మికుడు కూడా వస్తున్నాడు అనమాట. నేను ప్రతి ఒక్కరిది వెరిఫికేషన్ చేస్తున్నా. వాళ్ళ బయోడేటా చూసుకుంటే సామాన్య కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం వస్తున్నారన్నమాట. అంటే వాళ్ళు చదువు లేని వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, గోల్డ్ మెడలిస్ట్ కూడా మన పార్టీలో సేవలు అందించడానికి వస్తున్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి ఉదాహరణ చెప్పదలుచుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక కులం, ఒక వర్గం అని గత కొన్ని నెలల నుంచి విమర్శ చేస్తున్నారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం? మన ఆంధ్రలో దరిద్రం ఏంటంటే రాజకీయం చేయాలంటే ఒక కులంతోనే చేయగలం అన్నమాట. ఎందుకంటే మనం తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో ఒక గట్టి పటిష్టతతో ఉంటుంది. వాళ్ళ భావనలు వాళ్ళ విధానాలు వేరే విధంగా ఉంటాయి. అదే కర్ణాటకలో చూసుకుంటే కూడా వాళ్ళకి నాయకులపైన గౌరవంతో రాజకీయాలు జరుగుతుంటాయి. మనం పక్క రాష్ట్రం తమిళనాడులో చూసుకున్నా కూడా ఒక నాయకుని, ఒక వ్యక్తిని చూసి వాళ్ళు ఓట్లేస్తున్నాడు. మన దరిద్రం ఏంటంటే మన ఆంధ్రలో కులాలు అంటికట్టడం. ఏ రాజకీయం చేసినా ఒక కులం ఉండాలి, ఎవడైనా చచ్చినా ఒక కులం ఉండాలి, ఎవడైనా బతికినా ఒక కులం ఉండాలి, ఎవడైనా ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా కూడా నాయకులు ఎవరైనా వెళ్ళి పరామర్శించాలంటే ఒక కులం ఉండాలి. ఆ కులం అనేది వెళ్తేనే కానీ ఆంధ్ర రాజకీయాల్లో బాగుపడడం. ఇంకొక ఉదాహరణ, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి ఒక కులం అంటిస్తున్నారు. ఒక కులానికి పరిమితమైన వ్యక్తి అయితే మన ఆంధ్రలోనే ఉంటాడు, మన కులంలోనే ఉంటాడు. అది కాదు కదా. ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు నడుస్తుందంటే దానికి ప్రముఖ కారణం ఒక పవన్ కళ్యాణ్ గారే. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రాష్ట్రంలో వెళ్ళినా కూడా ఆయనకు తగిన స్థాయిలో అభిమానులు ఉన్నారంటే అది కులంతో రాలేదు, ఒక వ్యక్తిత్వంతో వచ్చిందనమాట. చివరి ప్రశ్న, ఎట్లా అనిపిస్తుంది అన్న ఇది గత 5 రోజుల నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రాం అన్న? ముఖ్యంగా ముగిస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా ఈ కార్యక్రమం 30వ తేదీ ప్రారంభించి 3వ తేదీకి ముగించాలని అధ్యక్షుల వారు నిర్ణయించారు. కానీ ఈ స్పందనను చూసి అధ్యక్షుల వారు ఇంకా 2 రోజులు మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ముందుగా అజయ్ కుమార్ సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అండి. ఎందుకంటే ఇంత వయసులో కూడా కనీసం మేమైనా ఒక చైర్లో కూర్చుంటే 3-4 గంటలకు లేసేసి మొత్తం అలా హాల్ అంతా రౌండ్ కొట్టుకొని వస్తాం. కానీ అజయ్ సారు 9 గంటలకు వచ్చి హాల్లో కూర్చున్నారంటే కనీసం ఒక చిన్న బ్రేక్ కూడా వెళ్ళకుండా, ఒక్క భోజనం బ్రేక్ తప్ప ఏ బ్రేక్ తీసుకోకుండా ఈ వయసులో కనీసం ఆయన ఇలా చైర్కి ఆనించుకొని కూడా కూర్చుంటలేదు. వచ్చిన ప్రతి ఒక్కరితోనూ కనీసం 4 నుంచి 5 నిమిషాలు మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ పార్టీ విధానాల గురించి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి తెలియజేస్తూ సిద్ధాంతాల గురించి వాళ్ళకి చెప్తూ వాళ్ళు ఏం చెప్తున్నా ప్రతి ఒక్క మహిళ కానీ కార్యకర్త కానీ నాయకుల నుంచి సూచనలు తీసుకుంటూ రాత్రి 10 వరకు కూడా 10 వరకు లాస్ట్ చివరి వ్యక్తి కూర్చున్న వాళ్ళ ప్రతి ఒక్కరి సమస్యలు తీసుకొని అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకి కూలంకుషంగా రాసి లాస్ట్ చివరిలో కూడా
చెక్డ్ అండ్ వెరిఫైడ్ అండ్ సైన్ చేసి డేట్ చేసి సార్ ఇచ్చి వెళ్తున్నామంట. అంటే కనీసం రాత్రి 12 గంటలు అవుతుంది సార్ వెళ్ళి భోంచేసి పడుకోవడానికి కూడా. ఇలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు మా పార్లమెంట్ నియోజకవర్గానికి ఇవ్వడం నిజంగా అదృష్టం చేశామని నేను చెప్పుకోదలుచున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. జై జనసేన, జై హింద్. నమస్తే, మీ పేరు? శివ. ఎప్పటి నుంచి ఉన్నారన్న పార్టీలో? జనసేన పార్టీ ఆవిర్భావ సభ నుండి యాజ్ ఏ కళ్యాణ్ గారి అభిమానిగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఉన్నటువంటి మేము జనసేన పార్టీ నుండి జన సైనికులుగా తయారవ్వాల్సి వచ్చింది. తయారు చేసిన కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుందన్న ఇది మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ప్రోగ్రామ్ గత 6 రోజుల నుంచి నిర్వహిస్తున్నారు కదా, దాంట్లో అది కూడా మీరు ఒక ఇన్ఛార్జ్గా నిర్వహిస్తున్న ప్రోగ్రామ్. మేము స్టార్టింగ్లో జనసేన పార్టీ పుట్టిన వెంటనే కొంచెం భయంగా ఉండేది. ప్రజారాజ్యం నుండి వచ్చిన ఇలాంటి ఒక పార్టీ ఇన్ని రోజులు ఫామ్ చేస్తుందా, గవర్నమెంట్లో భాగమవుతుందా అని చెప్పేసి మాలో కూడా అసంతృప్తి ఉండేది. ఇంతలా కష్టపడే వ్యక్తులకి నిజాయితీకి చోటు లేదు, కులాల వేజు మతాల వేజు సొసైటీ వెళ్తూ ఉంది, దీన్ని దాటి రాజకీయం చేయగలడా అనేకమైన అంశాలు మాలో కూడా కొన్ని ఇబ్బందికరంగా ఉండేవి. కాల పరిణితిలో మేము చేసిండే హార్డ్ వర్క్, మేము చేస్తున్న పనితనం, మేము చేస్తున్నటువంటి ఒక నిర్వీర్యమైన సమాజం కోసం ఇలాంటి ఒక ప్రక్రియ మమ్మల్ని ఈరోజు కాలక్రమంలో మాకు విజయాన్ని చేకూర్చింది. జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చేయడం అవ్వడానికి దోహదపడింది. మెంబర్ టు లీడర్షిప్ అనే ఒక పద్ధతిని ప్రెసిడెంట్ గారు ఎంత చాకచక్యంగా చేస్తున్నారంటే, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక యువకుడిని పట్టుకోవడానికి తను పడిన ఆవేదన, ఆలోచన బలం ఇక్కడి దాకా మాలాంటి యువతని ఇదే శ్రీ 7 హాల్లో అన్నయ్య గారు కవాత్ చేసినప్పుడు ఆ గేట్ బయట ఉన్న ఈరోజు పార్లమెంట్ కమిటీ మెంబర్గా లోపల వస్తున్నటువంటి జన సైనికులు, వీర మహిళలు, ఫ్యామిలీలు, ఉద్యోగులు, పోలీసుకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ రిటైర్మెంట్ వ్యక్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ వ్యవసాయ కూలీలు కానివ్వండి వచ్చి దరఖాస్తులు సేకరిస్తుంటే ఇలాంటి పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా, బాధ్యతతో పనిచేయడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చినారని చెప్పేసి చాలా సంతోషిస్తున్నాం. దీన్ని బాధ్యతగా పనిచేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ అంటే ఒక కులం, ఒక వర్గం అని చాలా నెలల నుంచి విమర్శిస్తూ ముద్ర వేసేసారు కదా, దాని పట్ల మీరు ఏం చెప్తారు? కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి కులం వస్తుంది, కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి మతం వస్తుంది, కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి వ్యక్తిగత విషయాలు వస్తాయి. రాజకీయ పార్టీలో ఇప్పటి వరకు ఏ పార్టీకి తగలని దిష్టి మా పార్టీకే తగులుతూ ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తారంటే కళ్యాణ్ గారిని రెవెన్యూ శాఖ కానీ తను తీసుకున్నటువంటి ఒక డిప్యూటీ సంబంధించిన వ్యవస్థ కానీ ఈరోజు చేస్తున్న పనిని క్వశ్చన్ చేయమనండి. 24 గంటలు 24/7 కులాన్ని పట్టుకొని వ్యక్తులని దిగజారితే తను చేస్తే ఈరోజు డిప్యూటీ సీఎం, రేపు మీరు ఊహించిన రిజల్ట్లో జనసేన పార్టీ ఉంటుందని ఒక జన సైనికుడికి గర్వంగా చెప్తున్నా. డ్యామ్ షూర్ ఇది తీరుతుంది. కానీ దాదాపు ఒక అనంతపురం జిల్లాలో 90% పైగా ఏ కేసులు లేని సామాన్య ప్రజలే వచ్చి దరఖాస్తు చేస్తున్నారని చెప్తున్నారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం? బేసిక్గానే రీసెంట్గా పార్టీ ప్రెసిడెంట్ గారు ఒక మాట అన్నారు, మీ పార్టీ ఏంటో తెలిస్తే మీరేంటో అర్థమవుతారని చెప్పేసి. నిజంగా అది అక్షర సత్యం. మా పార్టీకి క్రిమినల్స్ రారు, మా పార్టీకి మిగతా వ్యక్తులు ఎవరు రారు. తప్పు చేసేటువంటి క్రిమినల్స్ కానీ, రెవెన్యూ వ్యవస్థ పట్ల కానీ, లాండ్ ఆర్డర్ పట్ల కానీ, క్రిమినల్ కేసులు ఉండే వ్యక్తులు కానీ ఎవరికి మా దగ్గర చోటు లేకుండా ఒక ఫామ్ ఇచ్చి దాంట్లో మీ మీద ఎలాంటి కేసులు ఉన్నాయని తీసుకొని తర్వాతే స్వీకరించడం చాలా సంతోషకరం. అలాంటి ఒక విషయాన్ని ఇలాంటి ప్రక్రియలు చేయడం మేము చాలా మంది రైతులు, కూలీలు, ఏమంటారు డ్రైవర్లు వీళ్ళే వచ్చి దరఖాస్తు చేస్తున్నారు కదా, వాళ్ళందరూ రావడం కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఈ పొలిటికల్ జర్నీలో జనసేన పార్టీ ప్రజలకు దగ్గరగా ఉంటుందని, పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకొస్తుందని, రాజకీయంగా రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తులతో రాజకీయాలు చేపిస్తానని ఇచ్చిన మాటను అక్షర సత్యంగా నెరవేరుస్తూ ఉన్నందుకు వాళ్ళందరూ రావడం పార్టీ ప్రెసిడెంట్ గారికి మేము జన సైనికులుగా దరఖాస్తు సేకరిస్తున్నాగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి గొప్ప అవకాశాన్ని కళ్యాణ్ గారు మాకు ఇచ్చినందుకు. ఎట్లా అనిపిస్తుంది అన్న, నేను మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ప్రోగ్రాంలో మీరు కూడా ఒక భాగం
నిజంగా నేను ఎక్కడో చిన్న పనిలో ఉంటే ఫోన్ కాల్ చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పడం, ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్పడం చాలా షాకింగ్ అనుకున్నా. ఎక్కడో విలేజ్లో ఉన్న నాకెందుకు చెప్పినారని చెప్పేసి తర్వాత ఒక అరగంట తర్వాత ఫోన్ ఓపెన్ చేస్తే కళ్యాణ్ గారు మెయిన్ పేజీలో నా పేరు వచ్చింది. నాకు అది కన్ఫ్యూజన్ అయిపోయింది. చాలామందిని అడిగిన ఏంది ఇది అర్థం కావట్లేదు అంటే తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయ్యేసరికి ఇందులో నేను అయినందుకు ఫస్ట్ రోజు సారు మార్చి 14 రోజు పార్టీ పెట్టిన రోజు ఒక మాట అన్నారు, సుభాష్ చంద్రబోస్ గారు మీ స్ఫూర్తి చనిపోలేదు అని చెప్పేసి. నేను గ్రామ స్థాయిలో నుంచి యువకుల్ని బయటకు తీస్తానన్నారు. ఈ మెంబర్షిప్ ఈ కమిటీలో యాడ్ అయిన వెంటనే అదే గుర్తొచ్చింది. చాలా సంతోషంగా గర్వంగా నాకు ఉంది. థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం ఇచ్చిన మా పార్టీ ప్రెసిడెంట్ గారికి.